ఛానల్స్ సిండికేట్ మీద మీకు ఒక ఇది ఉందా? అంటే కొన్ని ఛానల్స్కే మేము యాడ్స్ ఇవ్వాలి, ఫలానా ఇప్పుడు కొంతమంది నిర్మాతలు కలిసి ఒక టీమ్గా ఇది చేసేసి ఆ ఛానల్కి మాత్రమే యాడ్స్ ఇవ్వాలి, మిగతా వాళ్ళకి ఇవ్వద్దు అనేది ఒక సిండికేట్గా ఏర్పడేదో జరుగుతుంది. దాని మీద మీ అభిప్రాయం అంటే? సినిమా నిజంగా నాకు నాలెడ్జ్ లేదు సార్. మీరు సినిమా నిర్మాత అంటే యాడ్ అంటే మరి దాని నిర్మాతకి బెనిఫిట్ అయ్యే కారణాలు ఉంటే నిర్ణయం తీసుకుంటారు కదా సార్. ఇప్పుడు సినిమాలో 10 రూపాయలు మిగిల్చుకోవాలని కదా సినిమా తీసేది. ఆ ఛానల్ వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి, ఈ ఛానల్ డబ్బులు ఇవ్వాలి, వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి. డబ్బులు ఖర్చు పెట్టేటప్పుడు మేము సినిమాలు తీయం కదా సార్. సినిమా తీస్తే ఒక 2 కోట్లు 3 కోట్లు 5 కోట్లు ఎవడ సత్తాడు మిగుల్చుకోవాలనేగా. అందులో వీళ్ళందరూ కలిసి నిర్మాతకి బెనిఫిట్ అయ్యే నిర్ణయం తీసుకుని ఉంటారు. నేను దాని మీద ఫోకస్ చేయాలి. ఓకే ఓకే ఓకే. అండ్ మీడియా మీద మీ నిక్కచ్చి అయిన ఒక అభిప్రాయం ఏంటి? మీడియా అంటే నాకు చాలా ఇష్టం సార్. మీడియా పీపుల్ అంటే చాలా రెస్పెక్ట్. నన్ను పైకి తీసుకెళ్ళాలని వాళ్ళే చేస్తారు, ఎవడన్నా కథం పట్టేయాలని నన్నే పట్టిస్తారు. నాకు అది ఇది అసలు సెకండరీ మనసులో మాట. అది అంతే కదా సార్. మీడియా ఇప్పుడు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తాం సార్, కడుపులో నొప్పి వెళ్ళి వాడు తలనొప్పి ట్యాబ్లెట్ ఇస్తే ఇన్ఫెక్షన్ అవుద్ది. కడుపు నొప్పి కాకుండా తలనొప్పి కూడా అనవసరంగా వస్తుంది. ఏ జబ్బుకి ఏ ట్యాబ్లెట్ వేయాలో అదే డాక్టరు. ఎవరికి ఏం చేయాలో న్యాయం చేయాలో అన్యాయం చేయాలో మీడియా పీపుల్ అంతే. మిమ్మల్ని బాగా మోసం చేసిన హీరో కానీ, మీరు మోసం చేసిన హీరో కానీ, మీరు ఎవరైనా డైరెక్టర్ కానీ ఎవరైనా ఉన్నారా ఇండస్ట్రీలో? హీరోలు అంటే నేను ఒక హీరోని మోసం చేశాను సార్. అవునా? ఎవరు? రవితేజ. అవునా? ఎలా చేసా అంతే. ఇది అడగొద్దు, రవీణకి చెప్పాను నేను. రవీంద్ర తేజని మోసం చేశాను. పేరు చెప్పకుండా చెప్పుంటే బాగుంటుంది. ఇన్సిడెంట్ ఇంపార్టెంట్, వ్యక్తి ఇంపార్టెంట్ కదా నా దృష్టిలో. రవితేజని మోసం చేశా. ఓకే. ఎందుకు పేర్లు అనవసరం పాపం. రవితేజని మోసం చేశా. రవితేజకు కూడా తెలుసు. రవితేజ చాలా మంచివాడు సార్. ఓకే. రవితేజ సినిమా తీస్తే ఫస్ట్ 5 కోట్లు మిగిలింది నాకు. ఆంజనేయులు. ఓకే. నేను ఆయన మోసం చేశా. చేయాల్సిన పరిస్థితి వచ్చింది, చేశా. ఓకే. డబ్బుల దగ్గర ఉంటుంది అంతనే. డబ్బుల దగ్గర అంటే డబ్బులు లాంటిది అనుకోండి, ఏదో వ్యాపారంలో ఏదో చేసాం అనుకో. మోసం తెలిసి మోసం చేశా. తెలియకుండా మోసం చేస్తే వేరు. రవేణను మోసం చేస్తున్నా అని తెలిసి తప్పని పరిస్థితిలో మోసం చేశా. ఓకే. అంటే దాన్ని ఏమంటారు, రికవర్ చేసుకోలాంటి మిస్టేక్ అది? చేసుకోవచ్చు, చేసేస్తా. నాకు రవితేజ అనేవాడు, ఓకే, మేమందరం కలిసి పెరిగినాడం కాబట్టి రవితేజ మోసం చేశాను. అది రవితేజకి తెలుసు, నాకు తెలుసు, చెప్పాను రవణకి. మీ ఫస్ట్ హీరో ఆయనగా? ఆయన ఫస్ట్ హీరో ఆయనే. ఆయనతో మళ్ళీ సినిమా తీస్తా. ఓకే. ఓకే. ఆయన మోసం చేసి మీకు ఇంకా పవన్ కళ్యాణ్ కాకుండా, ఆయన పక్కన పెట్టండి, ఆయన మీకు పర్సనల్, ఆయన కాకుండా మీరు ఇష్టపడే నెక్స్ట్ హీరో ఎవరు? నేను అందరు పనిచేసిన హీరోలు అందరూ ఇష్టం నాకు. అందరం ఇండస్ట్రీలో హీరో అనేవాడికి నేను ఒకసారి ఒక ఇంటర్వ్యూలో ఒక స్టేజ్ మీద చెప్పాను సార్, హీరో పుట్టక ఒక అదృష్టం సార్. అవును. 100 జన్మలు పుణ్యం చేసుకుంటే హీరో పుట్టక. హీరోలు అందరూ అదృష్టవంతులే. అందరు హీరోలు నేను పని చేశానంటే వాడు నాకు ఇష్టమైన హీరోనే. ఓకే. అండ్ మీ డైరెక్టర్లతో మీ రిలేషన్ ఎలా ఉంది? ఎవరు మీకు బాగా నచ్చిన డైరెక్టర్స్? అది కూడా అందరా? నాకు నిజంగా బేసిక్గా నేను పనిచేసిన డైరెక్టర్లు అందరిలో ఇప్పుడు ఈ మధ్య కాదు కానీ ముందు అసలు పూరి అంటే నాకు ఇష్టం సార్. ఓకే. బాగా ఈ మధ్య ఇప్పుడు ఈ మధ్య ఫస్ట్ నాకు పూరి అంటే ఇష్టం. తర్వాత నేను పనిచేసిన డైరెక్టర్లో బాగా తప్పన 80% ఇట్టు కొట్టాలని డైరెక్టర్లో హరీష్ శంకర్, సీను ఇట్లా. ఏదో విధంగా సినిమా నిదానంగా తీయాలే, సినిమా అంటే ఇష్టం లేకుండా ఒక డైరెక్టర్తో పనిచేసాను నేను. డైరెక్టర్ ఏడుపు వచ్చేది. డైరెక్టర్ పేరు చెప్పను, ఎందుకు ఆడు పొట్ట కొట్టడం నాకు ఇష్టం లేదు. ఏడుపు వచ్చేది, అమ్మ వీడితో సినిమా తీస్తున్నాను నేను, దాన్ని ఫీల్ అయ్యేవాడిని. ఓకే. కర్మ. నైట్ అయితే ముందు తాగటం, డ్రగ్స్ తాగటం, ఎదవా అట్లాంటి వాడిని భగవంతుడు కూడా లైఫ్ ఇవ్వకూడదని ఫీల్ అవుతుంటాను నేను. మీరు ఇంట్రడ్యూస్ చేశారా ఆల్రెడీ? నేను ఎవరిని చేయలేదు, చేస్తా ఇక నుంచి. సంవత్సరానికి కొత్త డైరెక్టర్ని పరిచయం చేస్తా. పండ్లా గణేష్ మార్క్లో 10 మంది డైరెక్టర్ ఇండస్ట్రీకి తీసుకొస్తా. చూడండి మీరు. ఓకే. ఎట్లా తీస్తా సినిమాలు చూడండి మీరు. ఆ డైరెక్షనే రా సార్. షార్ట్ చెప్పి సినిమా అంటే ఏం సార్, మనం సినిమా పనిచేసేటప్పుడు మన భగవంతుడు గర్భగుడిలో కూర్చొని దేవుడిని చూస్తామా? తిరుపతి బాలాజీ వెంకటేశ్వర స్వామి దగ్గరికి దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడిని చూడకుండా మన వాట్సాప్లో మెసేజ్లు చూసుకుంటామా? ఫోన్లు చూసుకుంటామా? సాయంత్రం ఏం ముందాగా ఆలోచిస్తుంటామా? ఓకే. సార్ ఏం ముందు అవుదామా?
సాయంత్రం ఇంకో ఏం పని చేద్దాం, ఏ అసాంఖ్యార్కులు ఆలోచిస్తామా? దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడినే దండం పెట్టుకుంటాం. ఏడుకొండలవాడా, మాకు ఈ కష్టాలు వచ్చిన పరమేశ్వర, ఈ కష్టాలను ఎదుర్కొనే శక్తి అంటాను. నా స్టైల్ అది. దేవుడు నాకు అయ్యాను ఈ రేపు వచ్చే కష్టాలను ఎదుర్కొనే శక్తి స్వామిని దండం పెట్టుకుంటాను నేను. అంతేగాని నాకు అది ఇది అని ఎప్పుడు కోరుకున్నాను. ఆ డైరెక్టరు సినిమా అంటే పేరు, గొప్ప పేరు, ఊరు పేరు, అసహ్యం నీ అమ్మ డైరెక్టర్. ఓకే. ఇది కాకుండా అంటే ఎలాంటి చేదనుభవం అయింది అంటే ఓన్లీ ఓకే ఇంట్రెస్ట్ లేదు సార్, చెప్పిన కథ చెప్పలేడు. 4 షాట్లు బాగా తీస్తే డైరెక్టర్ కాదు సార్, చెప్పిన టయానికి సినిమా తీసి హిట్ ఫ్లాప్ మన చేతిలో ఉంది సార్. అన్నీ హిట్ అవ్వాలని చేస్తాం. అందరు కొడుకులు సూపర్ స్టార్లు అవ్వాలనే వస్తారు ఇండస్ట్రీకి. అవును, అందరూ నంబర్ 1 అవ్వాలని వస్తారు. ప్రతి ఛానల్ రిపోర్టరు ఒక ఓనర్ అవ్వాలని అనుకుంటాడు. ప్రతి కోళ్ళ రైతు ఇండస్ట్రీని వెళ్ళాలని, పోల్ట్రీ నంబర్ 1 అవ్వాలనుకుంటాడు. ప్రతి ఒక్క డైరెక్టర్ ఒక రాజమౌళి, ఒక వివి నాయక్, ఒక పూరి జగన్నాథ్, ఒక త్రివిక్రమ్ అనుకుంటారు. అందరూ అవర్గా అసలు సినిమాలలో చేసుకుంటూ సినిమాని అంటే ఇట్లా బయట జనాలకి ఒక రాంగ్ ఇండికేషన్స్ వెళ్తుంటాయి ఇలాంటి ఇన్సిడెంట్స్ వల్ల. అసలు సినిమాలో పనిచేస్తూ సినిమా అలాంటి టెక్నీషియన్స్కి సినిమా పట్ల ఎలాంటి గౌరవం ఉండాలి? సినిమా ఇండస్ట్రీ పీపుల్ అంటారా, బయట వాళ్ళకంటారా? ఓకే, రెండు చెప్పండి. ఇలా ఎవడన్నా నన్ను సినిమా వాళ్ళు అంటే నాకు భలే కోపం వస్తుంది. ఆడు సినిమా వాడరా అంటారు. చరిత్రకు శ్రీకారం, చరిత్ర సృష్టించేది, చరిత్రలో నిలిచిపోయేది, ఎప్పటికీ చరిత్రని ముందుకు తీసుకెళ్ళేది సినిమా వాడే సార్. సినిమా అనే వెపన్, సినిమా ద్వారా ఏమైనా చెప్పొచ్చు. ఓకే. సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకు ఉన్న గుర్తింపు, సినిమా ఇండస్ట్రీలో ఉన్న తృప్తి దేంట్లో ఉండదు. ఓకే. ఉదాహరణ ఒకసారి చెప్తా. నా గబ్బర్ సింగ్ రిలీజ్ అయిన టైం, నేను పెద్ద పెళ్ళికి వెళ్ళాను. ఇప్పుడు ఆంధ్ర సైడ్ నాతో పాటు ద లెజెండరీ పర్సన్ జిఎంఆర్ గారు, అట్లాంటి వాళ్ళు అందరూ వచ్చారు. పెద్ద పెద్ద ఆల్ మీడియా ముఖ్యమంత్రులు, మంత్రులు అందరూ వచ్చారు. ఆ పెళ్ళికి నేను వెళ్తుంటే ప్రతి ఒక్కళ్ళు నా దగ్గరికి వచ్చి బండ్లా గణేష్ అరుపులు చేకండ్లు. జిఎంఆర్ వాళ్ళ ముందు మనం ఎంత సార్? వాళ్ళ ముందు నేను ఎంత? అది సినిమా పవర్. సినిమాలో పనిచేసేవాడు కూడా సినిమాని గౌరవించకపోతే, సినిమా ఏముందలే అనుకుంటే, ఏదో ఒకటి తీస్తే జనం చూస్తారులే, నేను గొప్పవాడిని, నేను మేకర్ని, నా సినిమాలు 50 ఏళ్ళు గుర్తుంటాయి, మన గురించి మనం ఎక్కువ ఊహించుకుంటే చచ్చిపోతాం సార్. మనకంటే ఎప్పుడు సినిమానే గొప్పది, దాన్ని ప్రేమించాలి, పూజించాలి. సినిమా ఇండస్ట్రీలో ఉన్నంతకాలం మన అమ్మా నాన్న మనం ఎంత గౌరవిస్తామో మన సినిమాని కూడా అంత గౌరవించాలి. అలాంటి వాళ్ళు ఉన్నారా ఇండస్ట్రీలో? నాకు తెలిసి ఉన్నారు సార్. సినిమాని గౌరవించి, సినిమాని ప్రాణం, ఒక త్రివిక్రమ్ శ్రీనివాస్. అలా గౌరవించకుండా చాలా మంది ఉన్నారు. ఒక డైరెక్టర్తో పనిచేసాను నేను. సినిమా అంటే రెస్పెక్ట్ ఉండదు. ఈ సినిమా 50 ఏళ్ళు గుర్తుంటే పోద్దని చెప్తుంటాడు. సేమ్ సినిమా తీస్తాడు, రేపు ఏ షాట్ తీస్తాడు ఆయనకు తెలియదు. ఈ షుడ్ బి లైక్ దిస్ అంటుంటాడు. అట్లాంటి వాళ్ళకి నాకు తెలిసి వాళ్ళు ఏదో ముందు 1-2 సినిమాలు ఇట్లు కొట్టి కొంచెం 4-5 ఫ్రేములు, మంచి ఫ్రేములు పెట్టి సినిమాల్లో పేరు సంపాదించుకోవచ్చు. కానీ అది డెఫినెట్గా వాళ్ళకి లాంగ్విటీ ఉండదు. ఊరికే సినిమా అంటే రెస్పెక్ట్. 24 గంటలు దానికోసం పనిచేయాలి. ఫ్లాప్ హిట్ అనవసరం. సినిమా హిట్ ఫ్లాప్ మనం నిర్ణయించలేము సార్. తీన్మారు నేను తీసా, గబ్బర్ సింగ్ నేను తీసా, దిల్ రాజు డిజాస్టర్లు తీశాడు, బ్లాక్ బాస్టర్లు తీశాడు. ఎవరైనా ఇండస్ట్రీలో ఫ్లాప్ తీనాడు అంటూ ఉండడు. పైగా ఇండస్ట్రీ అనేది వారసత్వం వచ్చిన సంపద కాదు సార్. దాసనాథరావు గారి కంటే గొప్ప డైరెక్టర్ లేడు, రాఘవేంద్రరావు గారి కంటే గొప్ప డైరెక్టర్ లేరు. వాళ్ళ పిల్లలు సక్సెస్ అయ్యారా? రవితేజ ఫాదర్ ఎవరు? ఒక నాని ఫాదర్ ఎవడు? అవును. ఇండస్ట్రీ టాలెంట్ అండి, నమ్మకం, కసి, ప్రేమ. సినిమా అంటే భయం, సినిమా అంటే గౌరవం, సినిమా అంటే ఇష్టం ఉండాలకే సినిమా అన్నం పెట్టింది. ఎస్. ఇప్పుడు మేకర్స్ పరంగా చూస్తే అలాంటి ఇప్పుడు అన్నారు త్రివిక్రమ్, రాజమౌళి గారు, అలాంటి మేకర్స్ పేరు చెప్పండి మీకు బాగా నచ్చిన. నాకు బాగా నచ్చిన మేకర్, మరి మీరు తప్పుగా అనుకోవద్దు, ఏంటి ఈ మధ్య ఫ్లాపులు తీస్తున్నాడు అట్లా అనుకోవద్దు మీరు. నాకు బాగా నచ్చిన మేకర్ పూరి జగన్నాథ్. ఓకే. ఎందుకంటే నా ఫ్రెండ్ అని నేను చెప్పను. రైట్ ఆర్ రాంగ్ ఫటామని సినిమా తీస్తాడు. ముందు స్టోరీ చెప్తాడు ఒకరోజు, అదే సినిమాలో ఉంటుంది, ఎక్స్ట్రా షాట్ ఉండదు.
నంబర్ 2 సినిమా అంటే భక్తి భయం, సినిమాని ప్రేమిస్తూ సినిమానే జీవితంగా బతికాడు త్రివిక్రమ్ శ్రీనివాస్. వండర్ఫుల్ పర్సన్ ఆయన. ఒక ఫ్రెండ్షిప్ అన్నా, ఒకడు చల్లగా ఇండస్ట్రీ చల్లగా ఉండాలని కోరుకునేవాడు త్రివిక్రమ్ శ్రీనివాస్. అట్లాంటి వాళ్ళు ఇండస్ట్రీకి 10 మంది కావాలి సార్. ఓకే. త్రివిక్రమ్ శ్రీనివాస్ లాంటి వాళ్ళు అట్లాంటి ఒక 10 మంది ఉంటే ఇండస్ట్రీ కళకళలాడుతుంటారు. ఇప్పుడు ఎందుకు సురేష్ బాబు ఉన్నాడు, అల్లు అరవింద్ గారు ఉన్నారు, వీళ్ళందరూ సినిమా వాళ్ళకి. ఊరికే అరవింద్ గారికి 40 ఏళ్ళ చరిత్ర, 30 ఏళ్ళ చరిత్ర ఉంది. ఆయన ఎప్పుడు ఎగిరిపడలా. సినిమాలు 1 year 2 years గ్యాప్ వచ్చింది. గీతా ఆర్ట్స్ కానీ సురేష్ ప్రొడక్షన్స్ 100 ఏళ్ళు ఉంటుంది ఆ సంస్థ. అట్లాగే నా సంస్థ కూడా ఉంటుంది, ఒక 50 ఏళ్ళు 100 ఏళ్ళు. నా పిల్లలు, నా మనవాళ్ళు కూడా ఇండస్ట్రీలో ఉంటారు. ఇప్పుడు మీరు మేకర్స్ గురించి వాళ్ళ మైనస్లు అని చెప్పారు, అట్లా ఉంటారు, సినిమాని గౌరవించాలని. అట్లా మరి ఓన్లీ మేకర్స్ ఎందుకు మీరు చెప్తున్నారు? ఆర్టిస్టులలో కూడా ఉన్నారు అలాంటి నెగిటివ్. ఆర్టిస్టులో అట్లా ఉంటే ఉండరు సార్. 1 year ఉంటారు, 2 ఏళ్ళు ఉంటారు, పక్కన పెట్టేస్తారు. చాలామంది పీక్స్ని చూశాను నేను. ఓకే. సేమ్ మళ్ళీ వేషాల కోసం తిరిగే వాళ్ళని నేను చూసా. ఓకే. నేను చూశాను. మా ఈడు ఏంటా అనుకుని చూశాను. ఎవరైనా సరే, నేను సినిమా ఒక ఫ్రెండ్ వేషం వేస్తున్నా, హీరో పేరు చెప్పను. ఒక లోపల డ్రాయరో బన్నీనో కరెక్ట్గా లేదని మేము క్యాష్ని పిలిచి నోటుకొచ్చినట్టు తెచ్చేవాడు. ఒక ఫస్ట్ 2-3 సినిమా హిట్లు వచ్చినాయి. ఏందా ఇట్లా తిడుతున్నాడు అనుకున్నా. బన్నీ లోపల కోసం నేను తిట్టుకుని చిన్నప్పుడు రాజమండ్రి దగ్గర షూటింగ్ జరుగుతుంది, ముత్యాల సుబ్బయ్య గారి డైరెక్షన్లో సినిమా. ఓకే. షాక్ అయ్యాను. ఇంత ఈగోనా అంటే మాది వాళ్ళది పెద్ద ఫ్యామిలీ, పెద్ద ప్రొడ్యూసర్ కొడుకు, ఇట్లా మాట్లాడేవాళ్ళు. జాలేసింది వీళ్ళని వేషాల్లో వేయాల. సినిమాని గౌరవించకపోతే ఎవడైనా కెమెరామ్యాన్ కానీ, డైరెక్టర్ కానీ, అసిస్టెంట్ బాయ్ కూడా ఆయన పనికి గౌరవించాలి సార్. బాయ్ అనేవాడు కూడా ఒక పద్ధతిగా కాఫీ ఇవ్వాలి. రెక్లెస్గా కాఫీ ఇస్తే రెండోసారి సినిమాలో పెట్టుకోరు. బట్టలు వేసేవాడు కూడా ప్రేమగా బట్టలు వేయకపోతే రెండోసారి కాస్ట్యూమ్గా పెట్టుకోడు. సినిమా ఇది ఒక ప్రవాహం, గోదావరి వరదలా వస్తూ ఉంటుంది. ఆనకట్టు వేసుకొని జాగ్రత్తగా వాడుకోవాలి. గేట్ ఎత్తామంటే వెళ్ళిపోతాం, సముద్రంలో కలిసిపోతాం. అది సినిమా. అండ్ ఇప్పుడు మీరు చెప్పారు చాలా ఖర్చు పెట్టి తీసే అంటే మీరు అన్నారు పూరి గారు చాలా ఏం చెప్తారో అదే ఉంటుంది, చాలా క్రిస్ప్గా అని. అలాగా చెప్పిన దానికి చేసిన దానికంటే కరెక్ట్ అంచనా కూడా లేకుండా, ఒక లెక్క లేకుండా తీస్తూనే పోతుంటారు కొంతమంది మేకర్స్. అలాంటి వాళ్ళ విషయంలో ప్రొడ్యూసర్ ఎలాంటి కష్టాలు పడుతుంటాడు? నరకవరం వేస్తుంటాడు. ఎందుకురా బాబు వీటితో సినిమా తీస్తున్నాం అని ఫీల్ అవుతుంటాడు. బయటికి చెప్పలేడు. చెప్తే సినిమా ఏం వద్దా, ఏం ఫిట్టింగ్ వస్తుందా అని. జీవితంలో ఒక లెసన్ అది. ఓకే. ఫలానాడితో పని చేయకూడదు. 10 మందికి చెప్తాం, ఒరే మీరు పొరపాటు నా దగ్గరికి వెళ్ళమాకంటారా అని చెప్తాం. ఫ్లాప్ ఇట్లేము సార్, మన చేతిలో లేదుగా. కానీ గౌరవంతో సినిమా తీయాలి. వాడు క్లారిటీ లేదు, ఏ షాట్ ఎందుకు పెడుతున్నావో తెలియదు, తీసిందే తీస్తుంటారు సాయంత్రం దాకా. ఓకే. ఏ ఆర్టిస్ట్ని పెట్టాలో తెలీదు, ఎందుకు పెట్టాలో తెలియదు, కాస్ట్యూమ్స్ అంటే తెలియదు. అది సినిమా కాదు. అది ఊరికే జాక్పట్లో ఒక సినిమా తగిలి ఉంటుంది, మంచి 4 ఇంగ్లీష్ సినిమా చూసి ఫ్రేమ్లో పెడతాను. నేను బ్రహ్మాండంగా తీస్తాను సార్ సినిమా, మీకు తెలుసా? మీకు ప్రొడక్షన్ కాకుండా డైరెక్షన్ చేయాలని ఆలోచన చిచి లేదు? నాకు అంత ఓపిక లేదు. అవన్నీ టైం వేస్ట్ అవ్వాలి సార్. మనకి సరిపోని అవ్వరు అది. నేను ప్రొడక్షన్ నాకు 100 వ్యాపకాలు, 200 పనులు, 100 వ్యాపకాలు నాకు. నేను రియల్ ఎస్టేట్ చేస్తా, పౌల్ట్రీ చేస్తా, మా ఫీడ్ ఫ్యాక్టరీ పనులు చేస్తా, నేను సోలార్ ప్లాంట్లు పెడుతున్నా, మా సినిమాలు చేస్తా. నేను పెద్ద పిఆర్ని నేను. మీరు పూరి జగన్నాథ్ అంటే బాగా ఇష్టం అని చెప్తున్నారు. ఆయనకు ఒకసారి 50 లక్షలు పెట్టి యాష్ ట్రే కొనిచ్చారంటే నిజమేనా? లైటర్ ఇచ్చాను. లైటర్ ఇచ్చాను. ఎందుకు ఇచ్చానంటే దాని ఎంత 50 lakhs 40 అంత. మళ్ళీ ఇప్పుడు ఎందుకు? అప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వచ్చారు, పట్టుకున్నారు, వదిలేం సార్ మళ్ళీ బాగా. సో అంతంత కాస్ట్లీ గిఫ్ట్లు ఇస్తుంటారు మీరు? అంతంత కాస్ట్లీ గిఫ్ట్లు ఇస్తాను, ఒకటే ఇచ్చా సార్, ఇంకెవరికి ఇచ్చాను? దాన్ని ఇంకోలాగా ఉపయోగించవచ్చు కదా గిఫ్ట్ అంటే. గిఫ్ట్గా అరే లైటర్ అంటే మనాడు దగ్గర ఎప్పుడు గుర్తుంటుంది, మనాడు 4 సినిమాలు తీస్తాడని ఇచ్చాం సార్. అంతే, దాచుకున్నాడు అంతే. దాని ఏముంది, అయ్యేముంది. డబ్బును నీళ్ళలా ఖర్చు పెడతారు మరి? నేను అసలు పెట్టాను. 100 రూపాయలు ఖర్చు పెడితే 1000 రూపాయలు వస్తాయి నాకు. అట్లుంటేనే ఖర్చు పెడతాను. నేను ఎంత ఖర్చు పెడతాను? ఆ లెక్కతో గిఫ్ట్. నేను డబ్బుకు ఖర్చు పెట్టను, నేను ముందు తాగను, నేను కార్డ్స్ ఆడను, నేను ఏ తప్పు చేయను. నా క్యారెక్టర్ అది. నాకు సినిమా, నాకు సర్కిల్ తప్ప. అదే ఆ రూపాయి పెడితే 100 రూపాయలు వస్తాయని. లేకపోతే నేను ఎందుకు పెడతాను? మీకు ఇస్తాను గిఫ్ట్. అదే గిఫ్ట్ మీకు ఇస్తానా అంటున్నా. పూరి జగన్నాథ్ అసిస్టెంట్కి ఇవ్వచ్చుగా, 100 మంది డైరెక్టర్కి ఇచ్చేయచ్చు. కానీ ఈయన పూరి జగన్నాథ్ అంటే అవతలాడికి కూడా మనం కమర్షియల్ లెక్కతో ఇచ్చారు. ఒక రకంగా మీరు అట్లా అనుకుంటే దానికి కమర్షియల్ అని పేరు పెడితే నేను ఏమన్నా. ఓకే. ఇప్పుడు త్రివిక్రమ్ గారి టాపిక్ వచ్చింది కాబట్టి, పవన్ కళ్యాణ్ గారి స్పీచ్లు అన్ని త్రివిక్రమ్ గారు రాస్తారని ఒక
ఉంది ఒక టాక్. ఎంతవరకు నిజం అది? మీరు దగ్గరగా చూశారు కాబట్టి. మరి ఇది నేను చెప్పేది మీరు కట్ చేయకూడదు. అస్సలు Promise? నా దాంట్లో ఎడిటింగ్ ఉండదండి. కట్ చేస్తే మీరు వచ్చి హ్యాపీగా మా ఐడ్రీమ్ మీద కేసు పెట్టచ్చు. పెట్టచ్చుగా. మరి నా దగ్గర ఆ షూరిటీ ఉండదు. నువ్వు దీని వీడియోలో తీయమ్మ. దీన్ని వీడియోలో తీసి, ఎందుకంటే నాకు సేఫ్టీ కోసం నేను చెప్పేది మీరు కట్ చేయకూడదు. ఎస్, ఇది వీడియో తీస్తూ ఉండండి అమ్మ చెప్తా. అది వీడియో ఆన్ చేసి పెట్టండి. ఓకే, అడగండి ఇప్పుడు. ఓకే. అదే పవన్ అంటే చాలామంది పబ్లిక్ టాక్, ఇండస్ట్రీ టాక్ ఏంటంటే కొంతమంది అంటే దాని క్లారిటీ కోసం అడుగుతున్నా. పవన్ కళ్యాణ్ ఇచ్చే స్పీచ్ల వెనుక త్రివిక్రమ్ గారి స్క్రిప్ట్ ఉంటుంది అన్నది. పవన్ కళ్యాణ్ గారిని మీరు ఎప్పుడైనా కలిశారా? లేదు, కలవలేదు. త్రివిక్రమ్ గారిని ఎప్పుడైనా కలిశారా? కలవలేదు. పని పాటాలేని తప్పుడు నా కొడుకులు మాట్లాడే మాటలకి తప్పుడు జనం, అర్హత లేని జనం, అర్హత లేని నా కొడుకులు అందరిని ద్రాక్ష పండు పుల్లన అనే వాళ్ళకి, ఇద్దరు స్నేహితుల మధ్య, ఇద్దరు మేధావుల మధ్య ఊరికే లేనిపోయిన మాటలు. పవన్ కళ్యాణ్ అనేవాడు ఒక చరిత్ర అని మీకు 100 సార్లు చెప్పా. పవన్ కళ్యాణ్ హీరో, ఆయన రూమ్లోకి వెళ్తే సినిమా డివిడీలు, వీడియో క్యాసెట్లు, ఆడియో క్యాసెట్లు ఉండవు, బుక్స్ ఉంటాయి, ఒక చరిత్ర ఉంటుంది. పవన్ కళ్యాణ్కి ఒకటి రాసిచ్చేవాడు నాకు తెలిసి ఇండియాలో పుట్టాడు కూడా. పవన్ కళ్యాణ్కి 10 మందికి రాసిస్తాడు. ఎవడెవడో పని పాటలేను ఏమనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గురించి? త్రివిక్రమ్ రాసిస్తే పని చెప్తాడు అనుకుంటున్నారా? తప్పుడు మాటలు అవన్నీ, తప్పుడు నా కొడుకులు మాట్లాడే తప్పుడు మాటలు మీరు మమ్మల్ని అడగకూడదు. అట్లా పవన్ కళ్యాణ్ చూస్తే ఒక 2 రోజులు జర్నీ చేస్తే పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ ఏందో, క్యాలిబర్ ఏందో, పవన్ కళ్యాణ్ కెపాసిటీ ఏందో, పవన్ కళ్యాణ్ అంటే ఏందో మీకు తెలుస్తుంది. ఓకే, పబ్లిక్లో ఒపీనియన్ ఉంది కాబట్టి, ఒపీనియన్ ఉంది కాబట్టి చెప్తున్నా మీకు. తప్పుడు నా కొడుకులు మాట్లాడే మాటకి మేము ఆన్సర్ చెప్పమని. పవన్ కళ్యాణ్ చెప్పేగా, పవన్ కళ్యాణ్ హీరో కాదు, అసలు హీరో రేపు 2019లో కనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ అట్లా ఒకరితో రాయించుకునే స్థాయి లేదా. ఆయన మెమరీ వేరు, ఆయన చరిత్ర వేరు, ఆయన ఐడియాలజీ వేరు, ఆయన రాబోయి ఊహించుకునేది వేరు. స్కాన్ చేస్తాడు ఆయన మనిషిని. ఎవడో రాసిస్తే పోయి మైకిల్ పెట్టి చదవడు ఆయన. గుడ్. అది